గనుడైనటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రియ దేవుని బిడలైనటువంటి మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమందు దేవుని పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగంలోనికి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ ఎవడి చేతనైనను వివేచింపబడడు. ఈరోజు వివేచించగలిగేవారు ఎవరు? ఏ పరిస్థితినైనా, ఏ స్థితిగతులనైనా వివేచించి మాట్లాడేవారు, వివేచించి నడిచేవారు, వివేచించి ముందుకెళ్ళగలిగేవారు ఎవరంటే ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును అని బైబిల్ సెలవిస్తాం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించగలడు. అయితే మరి ఆత్మ సంబంధంగా లేని వారు అన్నిటిని వివేచించలేరంటే దాని అర్థం అదే. ఆత్మ సంబంధులు మనం ఉంటే ప్రతి విషయాన్ని మనం వివేచించగలిగే ఆత్మ దేవుడు మనకిస్తాడు, వివేచించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. అంటే ప్రతి పరిస్థితులను ముందుగానే వివేచించగలం. అంటే ఒక పరిస్థితి జరిగిందంటే, ఒక సంఘటన జరిగిందంటే దానిని వివేచించి ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ఆత్మ సంబంధంగా ఉండే వారికి దేవుడు ఇస్తాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో నిజంగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డవైతే నువ్వు అన్నిటినీ వివేచించగలుగుతావు. ఎవరిని చేత నువ్వు చెప్పించుకోవు, ఎవరిని చేత చెప్పించుకునే పరిస్థితి నీకు రాదు, ఉండదు. అది దాని అర్థం. ఎవరిని చేత నువ్వు వేలు ఎత్తి చూపించుకోవు. ఎందుకంటే నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తున్నావు కనుక, ఆత్మ సంబంధిగా నువ్వు నడవాలనుకుంటున్నావు కనుక ఆత్మ సంబంధం నీవు ప్రతి విషయాన్ని వివేచించే కృప దేవునికి ఇస్తాడు. కనుక మనం శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా మనం జీవించినప్పుడు ప్రతి విషయాన్ని వివేచించగలిగే జ్ఞానం మనకు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనకు అది అనుగ్రహిస్తాడు. అప్పుడు ప్రతి విషయంని మనకు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది అర్థం చేసుకోరు, అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది చాలా ఈజీగా అపార్థాలు చేసుకుంటూ ఉంటారు. అపార్థం చేసుకునే వాళ్ళు ఎవరంటే లోక సంబంధులే. అంటే ఒక విషయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేరు, అంత జ్ఞానం వాళ్ళకు ఉండదు, అంత వివేకం వాళ్ళకు ఉండదు. ఒక విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఆత్మ సంబంధంగా ఉండే వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు. అంటే ఆత్మ సంబంధంగా నువ్వు నడవాలి, ఆత్మ సంబంధంగా ప్రార్థించాలి, ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మ సంబంధంగా దేవునిలో ఉంటే ప్రతి విషయాన్ని వివేచించే జ్ఞానం దేవుడు మనకిస్తాడు. ఇది మనకుందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. నిజంగా ఆత్మ సంబంధులం అయితే ఖచ్చితంగా అది మనలో పనిచేస్తుంది. మనలో పనిచేస్తుందా లేదని తెలియడానికి ఏదంటే మనం ఎవరితో నేను చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నామో లేదా. అలా ఉంటే మనం ఆత్మ సంబంధులము కాదు. చెప్పించుకోకుండా మనం ప్రతి విషయాన్ని గమనించుకుని అర్థం చేసుకుని ముందుకు వెళుతున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కలిగి మనం నడిపించబడుతున్నాం అని అర్థం. అంటే ఎవరో వచ్చి మనకి చెప్పేంత పరిస్థితి ఉండదు. ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని మనం గ్రహించగలం, వివేచించగలం, అర్థం చేసుకోగలం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. ఈ జ్ఞానం లేనివారు శరీర సంబంధులు, ఈ జ్ఞానం కలిగిన వాళ్ళు ఆత్మ సంబంధులు. వీరికి వివేచన జ్ఞానం ఉంటుంది. ఈ వివేచన జ్ఞానం దేవుడు మనకి కూడా, మన కుటుంబాలకు కూడా అనుగ్రహించాలి. ఎందుకనంటే ఆ జ్ఞానం చేత మనం నడిపించబడాలంటే మనం శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం బ్రతకాలి. అందుకే దేవుడు నేను మీతో ఆత్మ సంబంధంగా నేను మాట్లాడలేకపోతున్నాను అంటాడు దేవుడు. ఎందుకంటే మీరు ఇంకా శరీర సంబంధులే అని, క్రీస్తులో పసిబిడ్డలేని నేను మీతో అంతలా మాట్లాడలేకపోతున్నాను అంటాడు దేవుడు. అందుకనే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శరీరము మనిషిని చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది. కనుక ఆత్మ సంబంధులుగా మనందరం కూడా యేసు నామములో మార్చబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా ఆత్మ సంబంధులు అన్నిటిని వివేచిస్తారని వాక్యం చెబుతుంది. కనుక అన్నిటిని వివేచించగలిగే జ్ఞానము మాకు దయచేయండి ప్రభువా. ఆ విధంగా మమ్మల్ని నడిపించి సహాయం చేయండి. మేము ఈ లోక నివాసంలో ఉన్నప్పటికీ శరీర సంబంధులుగా ఆలోచించకుండా కృప చూపించమని, అన్నిటిని వివేచించి నడిచే యోగ్యత మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.